జై హనుమాన్. నమస్కారం అండి. హనుమాన్ చాలీస భక్తి ప్రయాణంలో ఈరోజు మనం 26 నుంచి 30 వరకు చౌపాయిలు అర్థం మరియు జీవన పాఠం నేర్చుకుందాం. ఈ చౌపాయిలలో హనుమంతుడు ఎలా సంకటాలు దూరం చేశాడో, ఎలా భక్తులకు రక్షకుడిగా నిలిచాడో, ఎలా రామకార్యాన్ని పూర్తి చేశాడో తెలుసుకుందాం. సంకటతే హనుమాన్ చుడావై మన క్రమవచన ధ్యాన జోలావై. ఈ చౌపాయిలో హనుమంతుడు కష్టాల నుంచి విముక్తి కలిగించేవాడిగా వర్ణించబడతాడు. మనసు, మాట, పనితో ధ్యానం చేస్తే హనుమంతుడు సంకటాలను తొలగిస్తాడు అనేది దీనికి అర్థం. ఆలోచన, మాట, చర్య ఒక్కటైతే విజయం తప్పదు అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. సబ్ పర్ రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా. ఈ చౌపాయిలో హనుమంతుడు రామకార్యాన్ని పూర్తి చేసే సేవకుడిగా కనిపిస్తాడు. అందరికన్నా గొప్ప తపస్వి, రాజాదిరాజు అయిన శ్రీరాముని పనులన్నీ హనుమంతుడు సులభంగా నెరవేర్చాడు అనేది దీనికి అర్థం. నాయకుడికి అంకితమైన సేవే విజయానికి మూలం అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. ఔర మనోరథ జో కోయి లావై తాసు అమిత జీవన ఫల పావై. ఈ చౌపాయిలో హనుమంతుడు కోరికలను నెరవేర్చే వరదాతగా వర్ణించబడతాడు. హనుమంతుడిని మనస్ఫూర్తిగా నమ్మి ఏ కోరిక కోరుకున్నా వారు అనంతమైన జీవన ఫలాలను, అపారమైన శుభాలను పొందుతారనేది దీనికి అర్థం. శ్రద్ధతో చేసిన ప్రార్థన ఫలిస్తుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. చారో యుగ ప్రతాప తుమ్హారా హే పరసిద్ధ జగత ఉజియారా. ఈ చౌపాయిలో హనుమంతుడు యుగాలకతీతమైన శక్తిగా వర్ణించబడతాడు. ఓ హనుమంతుడా, 4 యుగాలలోనూ అంటే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలోనూ మీ ప్రతాపం, కీర్తి అద్భుతంగా ఉన్నాయి. జగత్తంతటా మీ వెలుగు సుప్రసిద్ధమై విస్తరించింది అనేది దీనికి అర్థం. నిజమైన విలువలు కాలాన్ని దాటుతాయి అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే. ఈ చౌపాయిలో హనుమంతుడు సాధువుల రక్షకుడిగా వర్ణించబడతాడు. హనుమంతుడు మంచివారిని కాపాడి చెడును నాశనం చేస్తాడు అనేది దీనికి అర్థం. ధర్మం వైపు నిలిస్తే రక్షణ లభిస్తుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. ఈ చౌపాయిలు మనకి ఒకటే సందేశం ఇస్తాయి. భక్తితో హనుమంతుడిని స్మరించిన వారికి ధైర్యమే రక్షణగా మారుతుంది. ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బజరంగబలి.